కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా అభివృద్ధి సమావేశం, జ్యోతిరావు పూలే వర్ధంతి, కిసాన్ మేళా వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్. నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు అంశాలపై శాసనసభ్యులతో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. నంద్యాల జిల్లాను అభివృద్ధి పరిచేందుకు అవసరమైన వనరుల ఉపయోగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులకు చెప్పమని, జిల్లాని అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. శ్రీశైలంలో పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జ్యోతిని వెలిగించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవారి దయతో పోలవరం, అమరావతి పూర్తి కావాలని, రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలని స్వామివారిని కోరుకున్నామని మంత్రి తెలిపారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాలలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తలో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటున్నారన్నారు. అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నారు. బడ్జెట్లో వెనుకబడిన తరగతుల వారికి 39,000 కోట్ల రూపాయల పైగా నిధులు కేటాయించడమే ఇందుకు ఉదాహరణని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లి పట్టణంలోని కాజువాడ కాలనీలో పింఛన్లను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఇప్పటికే పింఛన్లు, గ్యాస్, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. జనవరి 7, 8, 9 తేదీలో ఆత్మకూరు పట్టణంలో జరిగే రాయలసీమ ఇస్తమా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణ శివారు ప్రాంతంలో ఇస్తమా కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, జిల్లా కలెక్టర్తో కలిసి ఇస్తమా కమిటీ సభ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ జనవరి 7, 8, 9 తేదీల్లో ఆత్మకూరు పట్టణంలో జరగబోయే తగ్లీగే ఇస్తమాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇస్తమాకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్తమా కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. బనగానపల్లె నియోజకవర్గంలోని యాగంటిపల్లె గ్రామంలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సదస్సులో మాట్లాడుతూ భూ సమస్యలపై పరిష్కరించేందుకు ప్రభుత్వం నేడు రెవెన్యూ సదస్సుల శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలనేది ఈ రెవెన్యూ సదస్సుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ను ప్రభుత్వం నియమించిందని అన్నారు. సదస్సులో భూ సమస్యలపై ఇచ్చిన ప్రతి వినతి పత్రాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తామని అన్నారు. తిరుమల క్షేత్ర తరహాలోని శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సున్నిపేట నుండి శ్రీశైలం వరకు ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు, పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం మహాక్షేత్రాన్ని తిరుమల స్థాయి అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నామని తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫారూక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమర నిరాదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి మహాపురుషుడు, తెలుగు జాతి చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు. ఆయన వర్ధంతి డిసెంబర్ 10వ తేదీన ఆత్మార్పణ దినంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుద్దాం. బి. శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.